హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత టేస్టీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈజీగా. ఇక్కడ 1 కేజీ బాస్మతి రైస్‌తో అలాగే 10 ఎగ్స్‌తో మనం ఎగ్ బిర్యానీని చేసుకుంటామండి. ఇక్కడ చూసారా రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో, అలాగే గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఇంట్లో. సండేస్ అయినా ఏదైనా స్పెషల్ డేస్ అయినప్పుడు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోని ఫాలో అయిపోయి ఇలా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే. ఈ బిర్యానీ చేసుకోవడానికి మనం ముందుగా ఇక్కడ ఒక 1 కేజీ వరకు బాసుమతి రైస్‌ని నీట్‌గా వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టుకోవాలండి. ఈ బియ్యాన్ని ఇలా నీట్‌గా వాష్ చేసి నానబెట్టుకున్న తర్వాత మనం మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ ఒక 4 ఉల్లిగడ్డల్ని కట్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నామండి, డీప్ ఫ్రై. ఇది ఉంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ ఇంకొక 4 ఆనియన్స్‌ని ఇలా కట్ చేసుకున్నాము. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకున్నామండి. అలాగే ఇక్కడ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మనం ఒక 10 ఎగ్స్‌ని తీసుకున్నామండి. ఈ 10 ఎగ్స్‌ని మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటో ప్యూరీని తీసుకున్నామండి. మిక్సీలో వేసి దీన్ని మంచిగా ఇలా ప్యూరీ చేసుకున్నాము, పచ్చి టమాటాలనే. ఇప్పుడు మనం ముందుగా రైస్‌ని ఉడికించి పక్కన పెట్టుకుందామండి. రైస్ కోసం ఇక్కడ మసాలాలను తీసుకున్నాము. ఇక్కడ చూసారా కొద్దిగా సాజీరా, ఒక స్టార్ అనాస, కొద్దిగా జాపత్రి, ఒక 6 లవంగాలు, పెద్ద దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 2 బిర్యానీ ఆకులు తీసుకున్నామండి. ఇప్పుడు రైస్‌ని ఉడికించుకోవడానికి ఇక్కడ 3 లీటర్ల వాటర్‌ని తీసుకున్నామండి ఒక పెద్ద గిన్నెలో. అలాగే దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసాము. అలాగే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలాలను కూడా యాడ్ చేయాలి ఈ వాటర్‌లోకి. అలాగే ఈ రైస్ మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి ఇక్కడ మనం కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నామండి ఈ వాటర్లోకి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఈ వాటర్ బాయిలింగ్కి వచ్చేంత వరకు మనం గ్యాస్ పైన పెట్టుకోవాలండి. ఈ వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బాసుమతి రైస్ని వేసుకోవాలి ఈ వాటర్లో. ఇక్కడ వాటర్ బాయిలింగ్కి వచ్చిందండి. ఇలా వాటర్ బాయిల్ అవుతుంటే మనం కడిగి నానబెట్టుకున్న బాసుమతి రైస్ని వాటర్లో వేసుకోవాలి. ఇక్కడే మనం ఉప్పుని రుచి చూసుకోవాలండి. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే ఈ రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడే మనం రుచి చూసుకొని ఉప్పు ఇంకాస్త తక్కువ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం నానబెట్టుకున్న బాసుమతి రైస్ని అంతటిని వేసుకొని మనం ఒక 95% వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ రైస్‌ని మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో ఈ రైస్‌ని మంచిగా కలుపుకుంటూ 95% కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ చూసారా మనకి రైస్ అంతా మంచిగా ఉడికిందండి. రైస్ మొత్తం మనకి ఉడికిపోయింది. కొద్దిగా పలుకుంటుందండి. ఇలా రైస్‌ని పట్టుకుంటే మనకి కాస్తంత పలుకుంటుందండి, అంతే. ఇప్పుడు మనం ఈ రైస్ అంతటిని ఒక జల్లెడలో వేసి మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలండి. ఈ వాటర్లోనే మనం రైస్ని ఉంచితే ఈ అన్నం మొత్తం ఉడికిపోతుంది. అందుకని ఈ వాటర్ ఏం లేకుండా మనం ఒక జల్లెడలో వేసి మొత్తం వాటర్ అన్ని పోయేలాగా వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. మనం ఈ వాటర్ కనుక డ్రైన్ చేసుకోకపోతే ఈ రైస్ అంతా మెత్తబడి బిర్యానీ అంతా మెత్తగా ఉంటుందండి రైస్ అంతా. అందుకని ఇలా డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కాస్తంత ఫ్రై చేసుకుందాం. దానికోసం ఇక్కడ కడాయి పెట్టేసి గ్యాస్ పైన కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం ఈ ఆయిల్లోనే ఒక 1 టీ స్పూన్ వరకు కారాన్ని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని, కొద్దిగంత పసుపుని కూడా వేసుకొని మనం బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్‌ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఔటర్ లేయర్ కాస్తంత గట్టిపడేంత వరకు మనం ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఎగ్స్‌ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల
ఈ ఎగ్స్‌లోకి మంచిగా ఉప్పు, కారం పోయి ఎగ్స్ తిన్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ చూసారా మనం ఎగ్స్‌ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక, మనం బిర్యానీ కోసం గ్రేవీని రెడీ చేసుకుందామండి. ఇక్కడ దానికోసం మసాలాలు తీసుకున్నాము. ఈ మసాలాలలో ఒక పెద్దవి 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కసూరి మేతి, ఒక వక్క, 3 ఇలాచీ, కొద్దిగా సాజీరా, అలాగే ఒక 6 లవంగాలు, ఒక స్టార్ అనాస, కొద్దిగా జాపత్రి, ఒక దాల్చిన చెక్క ఇలా తీసుకున్నామండి. అలాగే ఒక మరాఠీ మొగ్గ కూడా తీసుకున్నామండి. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలాలను వేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిగడ్డని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఈ ఉల్లిగడ్డ అంతా మంచిగా వేగనివ్వాలి. ఈ ఉల్లిగడ్డ అంతా ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. మరి ఎక్కువగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకుందామండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుందాం. దీన్ని కూడా మంచిగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకుందామండి. ఈ టమాటా ప్యూరీని మంచిగా కలుపుకొని దీని పచ్చితనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటా ప్యూరీని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ అంతా మంచిగా వేగిన తర్వాత మనం మసాలాలని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుందామండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుందాం. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా కొద్దిగాని ఈ గ్రేవీలో వేసుకుందామండి. అప్పుడు ఈ గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి. దీన్ని ఇలా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పెరుగుని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకుందాం. ఈ పెరుగుని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఏం చిన్న చిన్న గడ్డలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాము ఈ గ్రేవీలో. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ఎగ్స్ని కూడా గ్రేవీలో ఒక 2-3 నిమిషాలు మంచిగా కలుపుకొని ఉడకనివ్వాలండి. ఈ ఎగ్స్ అన్నీ ఇలా గ్రేవీలో మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని, ఈ గ్రేవీని తీసి మనం పక్కన పెట్టుకుందామండి. కొద్దిగంత గ్రేవీ మనం బాటంలో ఉంచేసి గిన్నెకి, అలాగే ఎక్కువ శాతం ఈ ఎగ్స్ అన్నిటిని, అలాగే ఎక్కువ శాతం ఉన్న గ్రేవీని తీసి పక్కన తీసుకుందామండి. ఇలాగా అంతా ఎగ్స్ని, గ్రేవీని మనం తీసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ చూసారా కొద్దిగంత గ్రేవీని మాత్రం మనం గిన్నెలో ఉంచేసాము. ఇప్పుడు మనం లేయరింగ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం ఉందండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఈ గ్రేవీ పైన కొద్దిగా వేసుకుందామండి. ఒక లేయర్ లాగా వేసుకుందాం.
ఈ రైస్‌నంతా ఈవెన్‌గా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఇక్కడ చూసారా? ఇలా ఈవెన్‌గా వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ఎగ్స్‌ని అలాగే ఇంకాస్త గ్రేవీని మనం మధ్యలో వేసుకోవాలి ఈ రైస్ పైన. దీన్ని కూడా ఇలా ఈవెన్‌గా మంచిగా అనుకోవాలండి రైస్ అంతా. రైస్ అంతా ఈ గ్రేవీ వచ్చేలాగా మంచిగా అనుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగంత పుదీనాని, కొద్దిగంత కొత్తిమీరని చల్లుకుందాం. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా కొద్దిగా వేసుకుందామండి. ఇప్పుడు మనం మిగతా రైస్‌ని కూడా ఈ ఎగ్స్ పైన వేసుకుందాం. ఈ ఎగ్స్ అన్నీ కవర్ అయ్యేలాగా మీద అంతా మళ్ళీ వైట్ రైస్‌తో కవర్ చేసుకుందామండి. ఇక్కడ చూసారా? ఇలా అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకాస్త పుదీనా, ఇంకాస్త కొత్తిమీరని కూడా చల్లుకుందాం. ఇలా పుదీనా, కొత్తిమీర చల్లుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా చల్లుకుందామండి. ఇలా రైస్ అంతా డెకరేట్ చేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకి మనం గరం మసాలాని మీద చల్లుకుందామండి ఈ రైస్ పైన. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకి నెయ్యిని ఈ అన్నం మీద వేసుకుందామండి కొద్ది కొద్దిగా. ఇలా అన్నం అంతా వచ్చేలాగా కొద్ది కొద్దిగా ఈ నెయ్యి అంతా రైస్ పైన వేసుకుందాం. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఈ గిన్నె పైన టైట్‌గా మూత పెట్టేసి మనం గ్యాస్ అంతా సిమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాల వరకి మనం ఈ రైస్‌ని కుక్ చేసుకోవాలండి. ఈ బిర్యానీ రైస్‌ని. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత ఇంకాస్త 10 నిమిషాలు దించి పక్కన పెట్టుకోవాలండి. ఇలా 10 నిమిషాల తర్వాత మనం గిన్నె పైన మూత ఓపెన్ చేస్తే చూసారా? చాలా చక్కగా మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా? రైస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో. మరీ మెత్తగా కాకుండా ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందో అన్నం కూడా. ఇలా ఏం ఎక్స్ట్రా మసాలాలు కూడా లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఏదైనా స్పెషల్ అకేషన్ అయినా చాలా చాలా ఈజీగా, సింపుల్‌గా మీరు ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చండి. చూసారా? బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. రైస్ కూడా ఎలా ఉడికిపోయిందో. గ్రేవీ కూడా చాలా బాగా కలిసిందండి రైస్ అంతా. మీరు కూడా కంపల్సరీ ఇలా ఈజీగా ఇంట్లో ట్రై చేయండి బిర్యానీ అయితే. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మై ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ కొట్టండి. బాయ్ బాయ్, టాటా.